హాయ్ ఫ్రెండ్స్. దేవుడు ఉన్నాడు, లేడు అనే విషయంపై ఎప్పుడూ ఆస్తికులకు, నాస్తికులకు మధ్య వివాదం నడుస్తూనే ఉంటుంది. రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలపై రాముడు, కృష్ణుడు దేవుళ్లపై ఎప్పుడూ ఏదో ఒక విషయంలో చర్చ నడుస్తూనే ఉంటుంది. లంకలో ఉన్న తన భార్య సీతను రక్షించుకోవడం కోసం సముద్రం మీద రాముడు వారధి నిర్మించాడని, దీనిని రామసేతు అంటారని కొందరు చెబుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం రామసేతు బాలీవుడ్ సినిమా నేపథ్యంలో మళ్ళీ వారధి నిర్మాణంలో రచ్చ మొదలైంది. రామసేతు శాశ్వతమైన ప్రేమకు వారధి అని కొందరు కామెంట్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన రామసేతు సినిమా ఇటీవల విడుదలైంది. ఇందులో నాస్తికుడైన ఆర్కియాలజిస్ట్ రా అక్షయ్ నటించారు. రామసేతు నిర్మాణం మూలాల గురించి అన్వేషించడం ఈ సినిమా నేపథ్యం. తెరకెక్కిన సినిమా రామసేతు. దీంతో ఇప్పుడు మళ్ళీ ఈ వారధిపై పరిశోధన చేసిన పురాతత్వ శాఖ గురించి మళ్ళీ చర్చ మొదలైంది. రామసేతు బ్రిడ్జిపై పరిశోధన చేసిన పురాతత్వ శాఖకు చెందిన డాక్టర్ అలెన్ లెస్టర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు. రామసేతు సహజసిద్ధంగా ఏర్పడలేదని, రాళ్లు వేరే చోటు నుంచి తీసుకొచ్చి పేర్చినట్టుగా ఉన్నాయన్న అలెన్ లెస్టర్ చెప్పారు. అంతేకాదు, రామసేతు ఇసుక 4000 ఏళ్ల నాటిదని, రాళ్లు 7000 నాటివని పరిశోధనలో తేలిందని చెప్పారు. అంతేకాదు, ఈ వారధిపై డాక్యుమెంటరీని చిత్రీకరించారని ఓ సైన్స్ ఛానల్ ఇది సూపర్ హ్యూమన్ అచీవ్మెంట్గా పేర్కొంది. ఇక సింపుల్గా చెప్పాలంటే ఇది మానవుల మేధస్సుకు గొప్ప నిదర్శనమని చెప్పింది సదర్ ఛానల్. మరికొందరు శాస్త్రవేత్తలు ఈ వారధి వయసు కొన్ని లక్షల సంవత్సరాలు ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే ఈ రాళ్లను ఎవరు వంతెనగా ఏర్పాటు చేశారు, అసలు నీటి మీద రాళ్లు ఎలా తేలాయి వంటి అనేక సందేహాలకు సమాధానం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ప్రశ్నలు చాలా ఉన్నాయి. కానీ సమాధానం దానికి స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే కొన్నిసార్లు నదిలో రాళ్లు తేలుతూ వెళ్తున్నాయని, అవి రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లే అంటూ కొందరు చెబుతుంటారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.